హాయ్ వ్యూయర్స్, జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మొత్తానికి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది పాకిస్తాన్‌లో. సైనిక తిరుగుబాటు అంటారు దాన్ని. పూర్తిగా సైనికులు, ఇంటెలిజెన్స్ మొత్తం అటు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసింది. అంటే ఆల్రెడీ పాకిస్తాన్‌లో ప్రధాని ఎవరైతే ఉంటారో వాళ్ళు డమ్మీలుగానే ఉంటారు. మనందరికీ తెలుసు. ఆ డమ్మీల్ని గూడా, ఆ ప్రభుత్వాన్ని గూడా పక్కన బెట్టి పూర్తిగా సైన్యము, ఇంటెలిజెన్సే తన చేతిలోకి తీసుకుంది. ఇంటెలిజెన్స్‌కున్న సమాచారం ఏంటంటే భారత్ రాత్రి పగలనే తేడా లేకుండా ఏదో టైంలో దాడి చేసే అవకాశం ఉంది పాకిస్తాన్ మీద. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఒక రకంగా జరుగుతుంది. సో, దాన్ని పాకిస్తాన్ ఎదురు చూస్తున్నట్టుగా మొత్తానికి భయపడుతూ ఉంది. కాబట్టి సైనిక చర్యలు గూడా తీసుకుంటుంది. సైనికులందరూ గూడా అక్కడ క్యాప్చర్ చేసేసుకొని ఈవెన్ రాజస్థాన్ దగ్గర పూర్తిగా సైనికుల్ని మోహరించింది పాకిస్తాన్. అక్కడ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తుంది. రాత్రి పగలు నిద్ర లేకుండా పహారా గాస్తున్నారు వాళ్ళు. మరోవైపు బార్డర్స్ దగ్గర అక్కడ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేసినట్టుగా, దాన్ని అతిక్రమించినట్టుగా పాకిస్తాన్ మధ్య మధ్యలో బుల్లెట్లు వదులుతోంది. అండ్ ఎయిర్ స్పేస్‌ని అంటే పూర్తిగా గగనతలాన్ని కూడా అక్కడ రెస్ట్రిక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా లాహోర్ ప్రాంతంలో ఏరోప్లేన్‌లు ఏవైనా గాల్లో ఎగరాలంటే మాత్రం పర్మిషన్స్ ఉండాలి. ఏ ప్రాంతానికి సంబంధించి ఏరోప్లేన్ అయినా ఖచ్చితంగా పర్మిషన్ ఉండాల్సిన పరిస్థితి. సో, ఇట్లాంటివన్నీ గూడా పాకిస్తాన్ జేస్తోంది. ఖచ్చితంగా భారత్‌కు భయపడుతోంది. భారత్ ఏ క్షణంలోనైనా దాడి చేయొచ్చు అని పాకిస్తాన్ గట్టిగా భయపడుతోంది. సో, మీరు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఏమని కామెంట్ చేస్తారో. మరిన్ని అప్డేట్స్ గూడా ఇలాగే అందిస్తూ ఉంటాం. థాంక్ యూ వెరీ మచ్.